కనబడుతున్నానా, 10 సార్లు చెప్తున్నారు అనే భావన ఉండకూడదు. ఏమో గేల ఆ మాట వలన నీవు పరిస్థితి ఎలా ఉందో, లేక భక్తిలో చల్లారిపోతున్నావో, లేక నీ క్రియలు సరిగ్గా లేక ఉంటున్నావో సరి చేసుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తాడన్నమాట. అంచేత ఇక్కడ 3వ వచనంలో 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము, అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మరి ఎక్కడ ఉండాలి? ఏ పని చేయాలి? మనం ఆ రోజున దేవుని పని మాత్రమే చెయ్యాలి. దేవుని పని అంటే ఎన్ని ఉన్నాయి లక్షణాలు? దేవుని పనిలో పాటలు పాడాలి, ఆరాధన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యం చదవాలి, వాక్యం అందించాలి. దేవుని పనులు కొంత తలాంతులు మన దేవుడు సిద్ధపరిచే సంఘంలో అవన్నీ కూడా నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేవాడు ప్రార్థన చెయ్యాలి, పాటలు పాడేవాడు పాటలు పాడాలి. ఇవన్నీ తలాంతులు కనుక ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. అది మనకు అప్పచెప్పినటువంటి పని. దేవుడు మనకి పని అప్పచెప్పాడు. ఆ పనిలో మనం ఏం చేయాలంటే విశ్రాంతి దినాన్ని దాంట్లో దేవుణ్ణి గణపరచాలి, మహిమపరచాలి. అందుకని నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తానంటున్నాను. మన దేవుని గణపరచిన కుటుంబంతో మన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో సమాజంలో అన్య జనుల మధ్య ఇంకా కనపరిచి హెచ్చింపజేసి స్థితిలోనికి నడిపిస్తూ ఉంటాడు. నేను స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. తర్వాత చూడండి, నిర్గమకాండము 31వ అధ్యాయము 12-17 దాకా చదవాలి. మరియు యెహోవా మోషేతో ఎట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా నిజముగా మీరు నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. పైన చూసేసాను మళ్ళా ఎన్నో వచ్చిన 12-17 దాకా చదవండి. మరియు మోషేతో యెహోవా మోషేతో ఎట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్ర పరిశువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాశరింపవలెను. అది నిత్య నిబంధన. నిజంటే ఒక నిత్య నిబంధన ప్రజలతో దేవుడు చేసుకుంటున్నాడు. ఈ నిత్య నిబంధన ఎప్పటి వరకు ఉండాలంటే అది మనం భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ ఈ క్రీస్తు రక్తంలో కడిగి మనమందరము కూడా మన ప్రతిబంధ కాలము కూడా ఈ నిబంధన ఒక గుర్తుగా మనకి ఉండాలి అనుగ్రహింపజేశారు. తర్వాత నాకును ఇశ్రాయేలులకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. ఏలయనగా 6 దినములు యెహోవా
భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పని మాని విశ్రమించానని ఎవరు చెప్పన్నాడు? ప్రజలందరికీ కూడా తెలియచేయి. ఇది ఒక గుర్తుగా మీకు ఇచ్చాను, ఒక నిబంధనగా నేను చేసుకున్నాను. ఇది పరిశుద్ధ దినము గనుక మీరు ఆచరించాలి అనేది తెలియజేస్తూ ఉంటున్నాను. అంటే ప్రతి ఒక్కరము కూడా ఇప్పుడు మనకి విశ్రాంతి దినము, ప్రభు దినము, ఆదివారము కనుక మనం ఏం చేయాలంటే దేవుడు మనకి కూడా ఆనాటి ప్రజలకు ఇచ్చిన గుర్తు ఇచ్చాడు, రెండవ నిబంధన కూడా చేశాడు. దేవుడు మనతో కూడా, మనము కూడా దేవునితో చేసుకున్నాం. అంచేత నిబంధన మనం మేరకుండా దేవునికి మరి ఎంతగానో ఇచ్చి గణపరిచి ఈ రోజున కుటుంబాలుగా పిల్లలతో ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఆయన గణపరిచే వారిగా ఉంటే మన పిల్లలకు మనకి మరి ఎంతో ఆశీర్వాదకరముగా దేవుడు హెచ్చింపజేసే కృప తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండములో 23వ అధ్యాయము 10-13 దాకా చదవండి. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కోర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలీవ తోట విషయములోను అలాగుననే చెయ్యవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదయు, నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించున్నట్లు 7వ దినమున ఓడకై ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటిని అన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియే తగదంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మోసేతోడు ఈ మాటల బోధైనా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే 7 ఇది ఇప్పుడేమో ఇంతవరకైనా వాక్యాలు బట్టి మనకి విశ్రాంతి దినము ఆచరించాలన్నాడు. శనివారం మనకు అక్కర్లేదు. ప్రభు ఏ రోజు తిరిగి లేచేది చెప్పండి? ఆదివారము తిరిగి లేచిన దినము, అది మరణ పునరుద్ధానము దినం. మనల్ని కూడా పునరుద్ధానులుగా చేయటానికి ఆ శక్తి మనకి ఇవ్వటానికి తిరిగి లేచాం. కానీ ఇప్పుడు మానవులకి ఎలా అయితే విశ్రాంతి ఇచ్చాడో తీసుకోమంటున్నాడో, భూమి కూడా విశ్రాంతి ఇమ్మంటున్నాడు దేవుడు. భూమి కూడా విశ్రాంతి ఇమ్మంటున్నాడు. 6 సంవత్సరాలు నీ భూమిని పండించుకో. 6 సంవత్సరాలు భూమిని పండించుకో. ఏ పంట వేసుకుంటావో, పెసరు వేసుకుంటావో, పిల్లి పెసరు వేసుకుంటావో, లేక ధాన్యం వేసుకుంటారో, లేక చెరకు వేసుకుంటారో, ఏ పంట అయితే వేసుకుంటారో వేసుకుని 6 సంవత్సరాలు కూడా మీకు ఆ ఫలితాన్ని సమకూర్చుకోండి. కానీ 7వ సంవత్సరము ఎలా ఉంచమన్నాడు? వీడిగా ఉంచమన్నాడు. అంటే ఆ పంటలో ఏమైనా మిగిలిపోయి ఉన్నాయనుకోండి, ఆ జంతువులు తింటాయి, తర్వాత బీదలు కూడా తింటారు. దానికి అలా వదిలేయమన్నాడు. అది ఆ 7వ సంవత్సరము అది కూడా విశ్రాంతి కావాలి భూమి కూడా. ఈనాడు మనుషులకి విశ్రాంతి తీసుకోలేకపోతున్నారు, భూమికి ఏమిస్తారు? ఆనాడు దేవుడిచ్చిన ఆజ్ఞలు. కానీ ఇప్పుడు భూమి కూడా విశ్రాంతి లేకుండా ఉంటాం. తొలకరేస్తున్నారు, మళ్ళీ దారవ తర్వాత మళ్ళా ఇదివరకైతే మినిమం పెసలు, కానీ తగ్గిపోయి ఇప్పుడు ఈ 2 కొనసాగుతూ ఉంటున్నాయి. మంచిదే, కానీ 6 సంవత్సరాలు మీరు పంట వేసుకుని 7వ సంవత్సరము ఖాళీగా ఉంచమన్నారు.
అది ఉంచలేదు కదా ఇప్పుడు, అది కూడా ఉంచటం లేదు. ఆ 7వ సంవత్సరం కూడా పంట కావాలి. ఇది దేవుని యొక్క నియమమునకు విరోధముగా ఉంటుంది. అందుచేత ఇక్కడ అన్నాడు ఆయన, 6 సంవత్సరములు భూమిని విత్తి దాని పంట మీరు కూర్చుకోండి. 3 పంటలు వేసుకుంటారు సంవత్సరానికి, 4 పంటలు వేసుకుంటారు, 2 పంటలు వేసుకుంటారు, కూర్చుకోండి. కానీ 7వ సంవత్సరమున దాన్ని బీడుగా విడవాలి చెప్తున్నారు. ఆ 7వ సంవత్సరం కూడా వదిలిపెడతలేదు. ఆ 7వ సంవత్సరం కూడా పంటే వేసుకుంటుంది. ఇక భూమికి విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? దేవుడిచ్చిన ఆర్జన ఎక్కడ మానవుడు కైకుంటున్నాడు? ఇవన్నీ నియమములు కనుక అలాగా కాలములో వేసేవారు, లోబడ్డారు. కొంతమంది వాక్యానికి లోబడేవారు కాదు. అందుచేత వీళ్ళు ఏం చేశారంటే 70 సంవత్సరాలు చెరకి పంపించే దేవుడి మాట వెనక, దేవునికి మాట వెనక 70 సంవత్సరాలు చెరకి పంపించారు. ఆ 70 సంవత్సరాలు కూడా మీరు అక్కడ ఏ ఉండి పండించుకుంటారో పంట వేసుకోండి దేవుడు. అక్కడికి వెళ్ళినా కూడా పండించుకున్నారు. అక్కడికి వెళ్ళినాక 70 సంవత్సరాలు కూడా, ప్రతి సంవత్సరం కూడా ఇంకా పంటలే పంట. అక్కడ భూమి కూడా విశ్రాంతి ఇచ్చేవారు కాదు. దేవుడు కొన్ని నియమములు మానవునికి ఇచ్చారు. ఇప్పుడు మనుషులు కూడా 6 రోజులు కష్టపడి పని చేసుకుని 7వ రోజు విశ్రాంతిగా ఉంటే అది నీ దేహానికి, మనసుకు చక్కని ఆరోగ్యం ఉంటుంది. ఆ 7వ రోజు కూడా కష్టపడి పని చేసుకున్నారు చెప్తే ఆ విరామం లేకుండా చేసుకున్నారు అనుకోండి, ఆ శరీరానికి శ్రమ ఎక్కువ అవుతుంది, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆ ఒత్తిడిలో, శ్రమలో కూడా మానవుడు బలహీనం అయిపోతాడు. ఆ బలహీనంగా ఉండకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే వారం ఒకసారి రెస్ట్ తీసుకోవాలి. చూడండి, 24 hours డ్యూటీ చేస్తూ ఉంటాం. నేను ఒకప్పుడు చేశాను. చేస్తే రాత్రి పగలు కూడా చేసాము. మళ్ళీ రాత్రి పగలు 24 గంటలు ఒక షిఫ్ట్ ఉండేది, 24 గంటలేమో ఒక షిఫ్ట్ ఉండేది. అంటే ఈ షిఫ్ట్ దిగిపోయిన తర్వాత మళ్ళా వారు వచ్చేవారు. వాళ్ళు మళ్ళీ ఆ రోజు దిగిపోయిన తర్వాత మళ్ళా మేము వెళ్ళేవారు. అదే షిఫ్ట్లు మారకుండా ఏకదాటిగా రాత్రుల్లో పగలు పనిచేసాం అనుకోండి, మనకు ఉన్న ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతి కావాలి. శరీరానికి విశ్రాంతి ఉండాలి, ఆత్మకి రక్షణ ఉండాలి. దేవుడితో మనము చేసుకున్న నిబంధనకి ఒక గుర్తు కూడా ఉండాలి. నేను స్తోత్రం చెప్తాను. చూడండి, లేఖను తెలియజేస్తాను. నెహెమ్యా గ్రంథములో ఒక మాటను చూడండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదవాలి. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పొయ్యుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూసి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించాడు. ఎవరైనా? నెహెమ్యా భక్తుడు. ఈయన ఎందుకు గద్దించాడు? ప్రజలు విశ్రాంతి దినములో దేవుని దగ్గర పాలు పంచుకోకుండా, దేవుని ఆరాధించకుండా ఆ రోజునే వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. తర్వాత ఆ గాడిదల మీద కూడా బరువులు పెట్టేవారు బరువులు పెడుతున్నారు. ద్రాక్ష రసం తీయడానికి తొట్టల్లో కూడా తొక్కుతున్నారు. ఎప్పుడు చేస్తారు వాళ్ళు? విశ్రాంతి రోజునే చేస్తున్నారు. మనం కూడా అంతే కదా. ఒక్కొక్కసారి ఆదివారమే బట్టలు పొడుతుంటాం, ఆదివారమే ప్రయాణం చేస్తాం.
ఆదివారమే చుట్టాలంటికి వెళ్తాం. ఆదివారమే దేవుడు మనక్కర్లేదు మనం. అందుచేత నెహెమ్యా భక్తుడు వాళ్ళు గద్దిస్తున్నాడు అక్కడ. ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించెను అను. ఎందుకు గద్దించాడు? దేవుని ఆత్మచేత. విశ్రాంతి దినంలో విశ్రాంతి తీసుకోండి మీరు. అందుచేత ఇలాంటి వ్యాపారాలు కానీ ఇలాంటి బరువులు కానీ యెరూషలేములో చేయొద్దని చెప్పి చెప్తున్నాడు. తర్వాత తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముతున్నారట. అంటే యూదులకి బాగా చేపలు ఇష్టం ఒకవేళ ఆ చేపలను కూడా తీసుకుని వచ్చి వారికి అమ్ముతున్నారండి. ఎప్పుడది? విశ్రాంతి దినమే, మరొక రోజు కాదు. తర్వాత అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, అంటే యూదుల ప్రధానులు ఏం చేస్తున్నాడు ఈ భక్తుడు నెహెమ్యా? ఎదురాడదాం అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? అడుగుతున్నారు, మీరు ఎందుకు ఇలా చేసుకున్నారు? విశ్రాంతి దినం కదా, దేవుని ఆరాధించే సమయాలు కదా, ఎందుకు ఈ ఆశీర్వాదం మీరు పోగొట్టుకుంటున్నారు? ఎందుకు మీరు వ్యాపారాలు చేస్తున్నారు? దేవుడు మనకి ఆ దినాలు ఇచ్చాడు కదా, ఆ 5 రోజులకు మీ వ్యాపారం చేసుకోండి. మళ్ళా మీరు దేవుని పని పాడు చేసి మీ వ్యాపారం చేయొద్దు అని ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేస్తున్నాడు. తర్వాత విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయదు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకి ఈ పట్టణస్తుల మీదకి వీళ్ళు రప్పింపలేదా? అంటే ఒకప్పుడు శ్రమ పొందలేదా? అవన్నీ మర్చిపోయారా మీరు? అవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు అంటే ఒక్కసారి గుర్తు చేద్దామని. నా విశ్రాంతి ఎలాగుంటుందో, ఎలాగ దొంగిలిస్తున్నారో, దొంగిలిస్తే ఎంత నష్టపోతారో, ఆరాధిస్తే ఎంత మేలు పొందుతారో అవన్నీ మీకు తెలియలేదా అని చెప్తున్నాడు. అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలుల మీదకి కోపము మరి అధికముగా రప్పించుతున్నారని చెప్పి తిని అంటున్నాను. దేవుని కోపం ఏం చేస్తుందంటే ఇశ్రాయేలు ప్రజల మీదకు మీరు రప్పిస్తున్నారు అని చేత మీరు అలా చేయొద్దని చెప్పని నెహెమ్యా భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను గద్దిస్తున్నాడు. ఎందుచేతంటే దేవుడిచ్చిన నియమములు మనం ఏం చేయాలి? పాటించాలి. పాటించిన వాడే నిజమైన క్రైస్తవుడు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు కావాలి, తర్వాత మనకి అన్నీ ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు. ఏమీ లేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, శోధనలు ఎక్కువైనప్పుడు, ఇలాంటి సమయంలో ఎటు పాలుపోక ఎవరి దగ్గరికి వెళ్ళలేక ఇంకా దేవుడే దిక్కని చెప్పి అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తారంట ఆ కాలంలో. కానీ అలా ఉండకూడదు అంటున్నాడు. మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. మీ పనులు మీరు ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి? ఎన్ని రోజుల్లో చేసుకోవాలి? 6 దినాల్లో పనులు చేసుకోవాలి. 7వ రోజున విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలంటే ఇంటికాడ సీరియల్ చూస్తూ కూర్చోవడం కాదు. ఆ రోజున దేవుని సన్నిధిలో మనకి ఎన్ని గంటల సమయం ఉందో అన్ని గంటలు కూడా దేవుని ఆరాధించాలి, గణపరచాలి, దేవుని స్తుతించుకోవాలి. ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉంటే దేవుని పాదాల చెంత మన ప్రార్థన విన్నపముల ద్వారాగా తెలియజేసుకుంటే ఆయన మనకి సహాయము చేస్తాడు. అందును బట్టి సృష్టికర్త అయిన దేవుడు 6 దినాలు సృష్టిని చేశాడు, 7వ దినాన్ని విశ్రమించాడు. అలాగే మనము కూడా 6 దినాలు పని చేసుకోవాలి. 7 రోజుల్లో 7వ రోజుని దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి సంతోషముగా ఆరాధన చేసుకునే వారిగా ఉండాలి. మాటలు అర్థమవుతున్నాయండి అందరికీ? దినాలు నిలబెట్టేందుకు పడిపోయినందుకు బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరు
వెనకాల పురుషులు చెప్పండి, ఎన్ని దినాలు పనిచేయాలండి? 6 దినాలు పనిచేయాలి. 7వ దినాన్ని దేవుని సన్నిధికి రావాలి. మరి 7వ రోజు కూడా పనికి వెళ్ళిపోతున్నాం. 7వ రోజు కూడా అదే చెప్తాడు ఇక్కడ నెహెమ్యా కూడా. మీరు యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకును, ఇశ్రాయేలు ప్రజలు యూదులకి శాపం తెచ్చేవారు, వ్యాపారం చేసేవారు. ఎంత చూసే నెహెమ్యా భక్తుడు, మీరు ఎందుకు ఇలాగ దేవుని యొక్క నియమమును వ్యర్థపరుస్తున్నారు? ఇది విశ్రాంతి దినం కదా అని అడుగుతున్నాడు. అందుకని మనం చేయవలసిన నియమంలో దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత దేవుని యొక్క మాట వినాలని చెప్పి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథములో ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వ జనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదకి, దీని నివాసుల మీదకి, చుట్టూనున్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను. ఈ జనులు శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగా ఉండజేసేదను. తర్వాత సంతోష నాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్ల కుమారుని స్వరమును, పెండ్ల కుమార్తె స్వరమును, తిరగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఎందుకంటే 70 సంవత్సరాలు బబులోను రాజ్యానికి దేవుడు పంపిస్తున్నాడు. ఎవరు కూడా దేవుని మాట కానీ, దేవుని యొక్క నియమములు కానీ వినలేదు. ఈనాడు కూడా అంతే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు వినకుండా ఉంటామో, లోపడకుండా ఉంటామో, మనకి కూడా కొన్ని శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఆ శ్రమలు ఎలా వస్తాయో మనకి తెలియదు. అందుకని అవన్నీ రాకుండా మన జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని మాటకి మనం వినాలి, దేవుని మాటకి లోబడాలి, దేవుని హెచ్చరికకు తీసుకోవాలి. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆదివారం దినాన్ని తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఉండాలి. పిల్లలతో సహా, కుటుంబాలతో. ఇది వేలంగా చెప్పి చూసారు, మారు మనసు లేకుండా ఉన్నదనుకోండి, వారు తర్వాత మీ ప్రవర్తన చూసి వారైనా మారుతారు. కానీ రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలుగా దేవుని సన్నిధిలో మనం ఉండాలని తెలియబెడతా ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందని చెప్పండి ఒకసారి. అర్థమయ్యా? ఈ పక్కన చెప్పండి, ఏమర్థమైంది మీకు? 7వ రోజు ఏ రోజు అది? విశ్రాంతి. అయితే శనివారం విశ్రాంతి అన్నారు కదా, ఎప్పుడది? అది పాత నిబంధన కాలం. ఎప్పుడైతే ఆదివారం ప్రభు దినము గనక ఈ రోజున మనము దేవుణ్ణి ఆరాధించాం. ఒకవేళ ఏదైనా పనులు ఉన్నాయనుకోండి, ఇంపార్టెంట్ గా, ఒక ఆయన అన్నాడు, ఆదివారం పని వచ్చిందంటే నేను మానేసి వాళ్ళ కూలికి పెట్టి పంపిస్తానని చెప్పి ఒక ఆయన చెప్పారు సార్. చాలా సంతోషం ఉన్నాను. అంటే దేవుని పనికి మానకుండా అదే పనిలో, వాళ్ళ పనిలో మనిషి అవసరమై ఉన్నాడు కాబట్టి కూలిచ్చి నేను పెట్టుకుంటాను, నేను దేవుని మందిలోకి వస్తానన్నా. అంత విశ్వాసం కావాలి, రావాలి. అలా ఉండగలమా? మనకి ఎన్ని రోజులు బదిలింపు వచ్చారు, మనం వాళ్ళకి వెళ్ళాలి. ఈ బదిలింపులు ఏం చేస్తారు? ఆదివారం వస్తాయి అన్నీ. బదిలింపులన్నీ కూడా ఎప్పుడు వస్తాయమ్మా? ఆదివారం వస్తాయి. ఈ ఆదివారం అనేది మనకి
గుర్తు ఆ క్షణంలో మనసులో ఉంటుంది. అయ్యో ఆదివారం కదా అనుకుంటేనే పొలంలో అడుగు పెట్టామనుకో పక్క సహోదరులు ఎవరికని ఎలా ఆదివారం కదమ్మా గుడిమానేసామా అంటారు. ఒక పక్కనేమో మనసు ప్రేరేపిస్తుంది, ఒక పక్కనేమో మనుషులు ప్రేరేపిస్తారు. అందుచేత మనము ఈ నియమమును ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అది పాటిస్తే మన కుటుంబాలకు దేవుని సమృద్ధిగా దీవెనలు, ఆశీర్వాదమును, ఆనందాన్ని మనకి అనుగ్రహింపజేసి సిద్ధపరిచినటువంటి ఆ ఫలాన్ని మనకి దేవుడు సొంతం చేస్తారు. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. సమయంలో మనం లేచి నిలబడదాం, పాటలు పాడుకొని కార్యక్రమంలో ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిలో యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. యోధుల రక్షణకై రాజశాసనము మార్చి తీర్చిన దేవా, యోధుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించగా, మా దేశములో మహారక్షణ కలుగజేయగా. ఈ తరములో మా మనవులను ఆలకించగా, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి తీర్చిన దేవా, నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపగా. ఎదురు చూడగా నీ చిత్తము తెలుపగా. ఒక ఆశ ఉంది, నా కోరిక తీర్చయ్యా, నా మనవి నా మనవిను యేసయ్యా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చగా. యవన కాలమందుని బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా,
మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా. మనం కూర్చుందామండి, ఎవరి ప్లేస్ వారు కూర్చోండి. అమ్మ కొంచెం ఎదురు జరిగి కూర్చోండి, ఇంకా ఎదురు జరిగి కూర్చుంటే ఎదురుకు వస్తాం. జరిగాను ఒక వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యుడని చెప్పాను. తన ప్రార్థన. మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మొదటి ఆరాధనలో మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ సన్నిధిలో మేమందరం కూడా ఒక కుటుంబముగా, మీ రక్తములో కలిగిన కుటుంబముగా ఉండాలని మేము ఎంతగానో ఆశిస్తూ ఉన్నాం. నాయన, నిన్ను ఒక రాత్రి పట్టబడే సమయంలో ముందుగానే ఈ రొట్టెని విరిసి నీ శిష్యులకు అనుగ్రహింపజేసి, ఇది నేను వచ్చే రాకడ వరకు, మా మరణాంత వరకు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చెయ్యుడని ఆజ్ఞాపించాం. ఈనాటి ప్రతి ఒక్కరి క్రైస్తవ విశ్వాసములో నీవిచ్చిన ఆజ్ఞను ఈనాటికి అది జరుగుతుంది, నెరవేరుస్తున్నావు కనుక నీ మరణమును నీ శరీరమును మేము జ్ఞాపకం చేసుకుంటే గుర్తుగా మాకు ఈ రొట్టె రూపముగా మాకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రొట్టె కూడా అవటానికి గోధుమ గింజలాగుంటే రొట్టెగా పిండిగా మారదు. ఆ గింజ 2 రాతి బండల మధ్య నలిగిన ఆ పిండిని ఆ దొరికంతా కూడా వేరు చెయ్యాలి. ఆ వేరు చేసిన దొరుకుని దూరంగా పారబోయాలి. మెత్తన పిండిని దాన్ని ఎంతగానో ముద్దగా చేయబడాలి. ముద్దగా చేసిన ఆ పిండి ముద్ద ప్యానం మీద కాల్చబడాలి. అప్పుడే సువాసన వస్తుంది. ఆ సువాసన మాకే కాకుండా ఈ లోక ప్రపంచానికే తెలియజేశాం. నీ సహాయముతో నింపి ప్రభా ఈ రొట్టెను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభు బల్లలో ఎవరైతే చెయ్యి వేసి పాత్రలో తీసుకుంటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి. అపవిత్రమైన క్రియలు, పాపమైన క్రియలు చేసిన వారు ఇందులో ఏమాత్రం వేయకూడదని తెలియజేస్తూ ఉంటున్నాం. అలాంటి లక్షణాలు కలిగిన వారు ఇది ఆచరించకపోవడమే ధన్యత అంటున్నాం. ఎందుకంటే ఈ పరిశుద్ధమైన శరీరం మాలోనికి వస్తుంది కనుక మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా మార్చడానికి నీవెంతో శిక్ష అనుభవించావు, మరణం పొందావు, దెబ్బలు తిన్నావు, రక్తాన్ని సిందించావు, ప్రాణత్యాగాన్ని మా కొరకు చేశావు. అలాంటి విలువైన రక్తము ద్వారా మమ్మల్ని కనుక్కున్నావు కనుక
నీ శరీరం ఇప్పుడు ఎందరైతే ఆశ్రయిస్తున్నామో వారందరిలోనికి పరిశుద్ధమైన స్వభావాలు, పరిపూర్ణమైన మనసు అందరికీ రావాలని ప్రార్థించమంటున్నాం. ఈ రొట్టెను దీవించండి, ఆశీర్వదించమని అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 26, 27 వచనం చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, అది కదమ్మా 26, 27. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినెను లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధిగా ఉంటాడనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హృదయ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనము ఆయన శరీరం ప్రార్థన చేసి తీసుకుంటున్నాం, ఆయన రక్తముగా సూచనగా ఉన్న ద్రాక్షరసాన్ని ప్రార్థన చేసి తీసుకుంటున్నాం. మళ్ళా మనము బయట ప్రపంచంలో మన శరీరాన్ని కార్యాలు మన శరీరంతో చేసుకున్నామంటే అది అపవిత్రగానే ఉండిపోతుంది. అందుకనే పౌలు గారు మీరు అలాంటివి చేయకూడదు, ఇంకా ఒకప్పుడు చేశారు కానీ ఇప్పుడు చేయటానికి యోగ్యమైన జీవితం మీకు అది కాదంటున్నాడు. అందుచేత ప్రతి ఒక్కరము కూడా పరిపూర్ణముగాని పాలు పంచుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మాత్రమే మనం చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా కొనసాగించడానికి చిన్న సూత్రం ఏంటంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్తున్నాను. చేత ఆయన శరీరం మీ సందుకు వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అటు ఇటు చూడకుండా మోకరించేవారు మోకరించండి, లేకపోతే మోకరించడానికి అవకాశం లేకపోయినా మీరు ఏ స్థలంలో కూర్చున్నారో ఆ స్థలంలో కూర్చొని కొద్ది నిమిషాలైనా ఒకసారి ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు మీ మనసులోని దేవుణ్ణి స్మరించాలని తెలియజేస్తాము. పాట పాడుతుండండి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలు కారే దేహం పైన ఆయన శరీరం మీ సంతగా వస్తుంది కానీ తీసుకొని మేము చెప్పే వరకు ఎవరు కూడా తీసుకోకుండా కొద్దిసేపు మీ చేతుల్లో పెట్టుకొని స్మరించాం. పాలు కారే దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలు కారే దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినారు నడివీధుల నడిపారు, నాట్యమాడినారు నడివీధుల నడిపారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు
పలకలేదా ఈ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జగల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమణి కొట్టింది ఒకరు, తన ముందు మూసింది మరి ఒకరు. చెల్లుమణి కొట్టింది ఒకరు, తన మోము పైన మూసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వేంది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వేంది మరి ఒకరు. బంతులాడినారు, బాధాలు పెట్టినారు, బంతులాడినారు, బాధాలు పెట్టినారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ. అందరూ కూడా ఆయన మరణాన్ని జ్ఞాపకం తీసుకోండి. తీసుకున్న ప్రతి ఒక్కరిలో సంతోషంగా రెండు చేతులతో దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరము క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటికై దీనిని చెప్పాను.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన ప్రభు నాయన నీ కృపతో బలపరిచి ఈ రక్తాన్ని ఆయన మొదటగా నీ శరీరం తీసుకుని ఉన్నారు ప్రభు. రెండవదిగా నీ రక్తాన్ని తీసుకుంటుండగా ఎక్కడ ఏ బలహీనమైపోయారో ప్రతి ఒక్కరు బలహీనత తొలగించండి, కుటుంబ సమస్యలను విడిపించండి. మీరే రక్తంలో విజయనిమ్మని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా తీసుకోండి, ప్రతి వస్తుంది.
ఆలోచనగా ఉంది కనుక ఈ రక్తము పరిశుద్ధమైనది, కలంకము ఏమీ లేదు, నా జీవితము కూడా అలాగే ఉండాలి. ఆయన రక్తం మనలోకి వచ్చినప్పుడు ఎటువంటి పాప దోషాలు కూడా లేకుండా ఆయన తుడిసి వేసుకున్నాడు. మళ్ళా మనము తెచ్చుకొని మన ప్రాణానికి కానీ శరీరానికి కానీ ఎటువంటి హాని తెరమకుండా దేవుని యొక్క కృపలో మనం ఉండాలని ఈ రక్తమును ఆయన మనకి చెల్లించారు. మనం ఏమీ ఇవ్వక లేకుండానే మన పక్షాన్ని గొప్ప వెల చెల్లించి ఆయన ప్రాణాన్ని మన కొరకు దారిపోశాడు. ఆయన శరీరం నలగొట్టుకున్నాడు. ఆ నలగొట్టుకున్న శరీరం మనం తీసుకున్నాం. అది పరిశుద్ధమైన శరీరమే. అలాగే మన శరీరము పరిశుద్ధముగా ఉండాలి, మన రక్తము పరిపూర్ణంగా ఉండాలి. ఆయన రక్త మాంసములలో మనలోనికి పాలిభాగస్తుడిగా వచ్చి ఉన్నాడు కనుక మనకి ధైర్యమును భయము లేకుండా, రెండవ మరణము లేకుండా మనకి తప్పించినందుకు ఆ దేవుని జ్ఞాపకం చేసుకొని ఆ క్రీస్తు కృపలో మనం పరిపూర్ణంగా కొనసాగించాలని అందరూ జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా తీసుకోండి. గ్లాసు పట్టండి. పాట కొనసాగించండి. మా ముందుగా తీసుకున్న వారందరూ కూడా మౌనంగా ఉండి ధ్యానించండి. అటు ఇటు చూడొద్దు. ఉన్నారు వారికి కూడా అందిస్తాం. తీసుకోండి. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సంతోషముగా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందో రెండు చేతులు పరిస్థాన్ని సాసి అందరూ కూడా చెల్లించండి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ప్రభువా, అయ్యా మమ్మల్ని మితిగా ప్రేమించి పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతవరకు నేను వాక్యముతో మాట్లాడాం, వాక్యానుసారంగా జీవించమంటున్నాం. అయ్యా ప్రతిదినం కూడా ఆదివారం దినమందున విశ్రాంతి దినమని జ్ఞాపకం చేసుకోమంటున్నావు ప్రభువా.
ఎందుకంటే ప్రభు ఆశ్రయించడంలోనే ఉంది ప్రభు. మా యొక్క జ్ఞానం కాదు కానీ, మాకు బలం కాదు కానీ, నీ శక్తి ద్వారా మాత్రమే మమ్మల్ని నడిపించే వాళ్ళు నీవు ఉన్నావు. అయ్యా కుటుంబాలు వచ్చి ఉన్నారు. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, సంఘాన్ని అభివృద్ధిపరచండి, వారికి ఇచ్చిన సంతానం అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఈ రోజున ఎంతైతే పాలు పంచుకుని ఉన్నారో వారందరిని ఆశీర్వదించండి, మీరు మార్చండి. నీ రక్తం ద్వారా విజయం ఇవ్వండి. నీ శరీరాన్ని ప్రభు నాయన ఓటబడి కూడా మా కోరిక నాయన నీవే త్యాగం చేస్తావు. ఈ రోజు అందరూ అర్థం చేసుకొని ఆ మనసును ప్రభు బలహీనతల్లో కూడా నేను వెతికే భాగ్యానికి చూపించండి. నేను ఈ రోజున ప్రభు తీసుకున్న ప్రతి బలంలో ఎందరైతే రాలేకపోయారో వారిని కూడా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంచండి. మీరు వారికి కూడా సమయాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నేను కార్యముల కొరకు చూస్తున్న వారందరినీ కూడా ఈరోజు తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిగా నేను ప్రభు నీ రాజ్యంలో వారసులు ఉండాలని కోరుకుంటున్నాం. ఏ వ్యక్తి కూడా నశించడము నీకు ఇష్టం లేదు ప్రభు. నాయన ప్రతి ఒక్కరు కూడా నీ పనుల్లో సొంత పనుల్లో కూడా 6 దినాలు ప్రభు పని చేసుకోమన్నావు. విశ్రాంతి దినాలు మాత్రమే నాకు ఇమ్మన్నావు ప్రభు. ఆదివారం దినం ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారి కుటుంబాన్ని దీవెనగా మార్చగల శక్తిమంతుడు అయి ఉన్నావు. ఈ రోజు తీసుకున్న ప్రతి కుటుంబానికి ఆచరించిన వారికి మేలుకరంగా మేము మార్చమని, నీ రక్తం ద్వారా నీ శరీరము ద్వారా బలహీనత తొలగించడానికి చూపించమని. ఏ కుటుంబం మీద బలహీనం అయిపోయారో, ఏ కుటుంబం మీద సమస్యలతో నిండిపోయారో, ఏ కుటుంబం మీద వ్యాధులతో శోధనలు ఉన్నాయో వాటిని తొలగించమని, నీ సహాయంతో అభివృద్ధి పరచమని యేసయ్య పేరిట అడుగుతున్నాం తండ్రి. వాక్యం ముగించబడింది, కార్యక్రమం ముగించబడింది కనుక సాక్ష్యాలు ఉంటే తెలియజేయండి. ఎవరు సాక్ష్యాలు తెలియజేయాలంటే సాక్ష్యాల సమయం కనుక హలో, దేవునికి వందనాలండి. మా పల్లవిది పుట్టినరోజు. అమ్మాలండి కొంచెం ఎదురుకు వచ్చి ఆ పక్క తిరిగి శంగు పైన వేసుకుంటాం. దేవునికి వందనాలండి. పైన వేసుకోండి. దేవునికి వందనాలండి. పాస్టర్ అమ్మ గారికి వందనాలండి. ఈరోజు పల్లవిది పుట్టినరోజు అండి. అంత రావాల్సిందిగా కోరుచున్నామండి. మా ఇంటి దగ్గర ప్రార్థన అండి. నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదే ముందే, వాక్కును పంపగా జరుగనిదే ముందే. నీవు సెలవీయగా కలుగనిదే ముందే, వాక్కును పంపగా జరుగనిదే ముందే. సకలము నీవేవురా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడునయ్యా. సకలము నీవేనురా శ్రీమంతుడా,
కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు. కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీవునురా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీవునురా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నీవు మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలము నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలము నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీవు మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మా పిల్లలకి పంచిపెట్టే పొరగి ఇల్లు పంచిపెట్టుంటాయి చిన్న పిల్లలకి. అలాగే ఈ మాటకి తెలియజేసిన మాటకి అంగీకరించి యలమంచి రామారావు గారు ముందుగా 30 రూపాయలు తెలియజేశారు. మాయి కూడా ఇస్తున్నా, మాయి కూడా నాది ఇక రామ ప్రార్థన చేసుకున్నాడు. ఈ సమయంలో అందరికీ గురించండి మన ప్రార్థన. మహాగణుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గతించినటువంటి నెలంతా కూడా కాశీ కాపాడి మళ్ళా 2వ మాసములో మొదటి రోజు ఈ సన్నిధి మాకు అనుగ్రహింపజేసి ఆదరించినందుకు, ఈ సమయమందు కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడి నడిపి సహకరించినందుకు, ఈ గొప్ప కుటుంబముగా సహవాసముగా సంతోషముగా మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నీ శరీరమును నీ రక్తము తీసుకున్న ప్రతి ఒక్కరిలోని కూడా నూతన స్వభావము, నూతన ఆనందాన్ని, నూతన శక్తిని పంపించి ఈ నెలంతా కూడా కాసి కాపాడి పనుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ రాకపోకలు ఎందుకు కానీ ఎక్కడ ఉన్నప్పుడు కూడా మీ సహాయం అందించండి. వృద్ధపడిన ప్రతి కానుకను కూడా మీ చిత్తానికి అప్పచెప్పి ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాయన మరి మందిరము బాగు చేసుకోవటానికి ఈ మాట తెలియజేసినప్పుడు ఆనాడు హిజ్కియా తెలియజేసినప్పుడు, అలాగే దావీదు మహారాజు తెలియజేసినప్పుడు వారు ఎంతగానో ముందుకు వచ్చి సహకరించారు ఆ కాలమందు. అలాగే సమయంలో తెలియజేసిన మాటను బట్టి ప్రభుది మందిరం కొరకు ప్రయాసపడి ఉంటుండగా ప్రభుత్వాలు అయితే మాకు సహకరించడం లేదు. అయినప్పుడు కూడా మరి మేమే దీన్ని ఏర్పాటు చేసుకోవాలి కనుక మరి అందరిలో కూడా ఈ కార్యాన్ని తలపెట్టడానికి కృప చూపించండి. మందిరాన్ని బాగు చేసుకోవడానికి నీ సహాయముతో నింపండి. ఎందుకంటే ఈ కాలంలో నా మందిరములో ఉన్న తలుపులు బాగు చేశారు. అలాగే ఈ కావలసినటువంటి వనరులన్నీ కూడా నింపబడ్డాయి. ఈనాడు కూడా మాకు సమకూర్చండి. ప్రతి సహోదరులు కూడా అందరిలోనూ కూడా కార్యం తలపెట్టి ఇది ప్రతి ఒక్కరిలోంచి కూడా కలిగించి మీ సహాయముతో నింపమని రాబోయే దినాలలో
ఈ కార్యాన్ని ప్రారంభించుకోవడానికి మీ సహాయముతో నింపమని కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దీవించమని చిన్నలుగా పెద్దలుగా ప్రతి ఒక్కరిని కూడా అలాగే రాత్రి జరుగుతున్నటువంటి ప్రార్థనలు కూడా బాల కుటుంబం జ్ఞాపం చేసుకుంటున్నాం. మరి యొక్క బిడ్డ యొక్క జన్మదినాన్ని జరిపిస్తూ ఉంటుండగా కోరికలో ప్రతి ఒక్కరు కూడా 7:30 సమయానికి అలా రావడానికి కృప చూపించండి. అలా నీ సన్నిధి ఎల్లప్పుడూ కూడా తోడు నీడుగా ఉంచి నడిపించండి. మరి పెద్దలుగా చిన్నలుగా వృద్ధులుగా సహోదరులుగా అందరినీ కూడా సంటి బిడ్డలను సంటి బిడ్డ తల్లులను ఇతర దేశాల్లో ఉన్న సహోదరులను అలాగే టైల్ గారు కుమార్ జ్ఞాపం చేసుకున్న లోకేషన్ కూడా తాను ఎంతగానో బలహీనంగా ఉన్నప్పుడు కూడా బాగుపరిచి స్వస్థపరచండి. నీ ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మీ లెక్కింపులో జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సదాకాలం అందరికీ తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.